Hello dear aspirants, good morning to everyone. Thank you to my YouTube family members for supporting me. Welcome to Swayam Krushi offline and online coaching. Dear aspirants, ఈరోజు లైవ్లో భాగంగా మీకు ఈ సెషన్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? రైట్, చూడండి ఫ్రెండ్స్, ఏ సెల్స్ హిస్ గూడ్స్ 20% cheaper than B. చేపర్ అంటే తక్కువ అని అర్థం. చేపర్ అన్నా, లెస్ అన్నా, డిక్రీజ్డ్ అన్నా, డిమినిష్డ్ అన్నా, ఏమంటే ఇవన్నీ కూడా తక్కువకు సంబంధించినటువంటి మాటలు అనమాట, మీనింగ్స్. ఓకే, బట్ 20% మోర్ దాన్ సి కంటే 20% ఎక్కువ. దీని మీనింగ్ ఫస్ట్ మనకి కన్ఫ్యూజ్ లేకుండా రాసుకోవాలండి. ఏబిసి అనే ముగ్గురు ఉన్నారండి ఇక్కడ. ఎవరున్నారండి ఇక్కడ? ముగ్గురు ఉన్నారండి. గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక ఇలా చూడండి. ఏ సెల్స్ ఈజ్ గూడ్స్ 20% చేపర్ దాన్ బి కంటే ఏ అనేది 20% తక్కువ. అంటే బి అనేది 100% అయితే కనుక ఏ అనేది 80% అవుతుంది ఫ్రెండ్స్. అర్థమైంది కదండి? సరేనండి, ఇక్కడ చూసుకుంటే బట్ 20% మోర్ దాన్ సి కంటే 20% ఎక్కువ అంట. ఎవరు? అది మీకు రావాలండి మైండ్లోకి. ఎవరంటే ఏ వస్తాడండి. ఎవరు వస్తారండి ఇక్కడ? ఏ వస్తాడు. ఎందుకంటే ఇక్కడ గమనించండి, బట్ట కానీ ఎండ కానీ బట్ట కానీ ఈజ్ కానీ ఏదైనా వెర్బ్ కానీ వస్తే, వెర్బ్ అంటే ఏంటంటే మేక్స్, మేడ్, గెట్స్, గెట్, ఏదైనా ఒక ఆర్డినరీ వెర్బ్ కానీ ఎండ్ ఈజ్ బట్ వెర్బ్ ఏదైనా వస్తే కనుక ఫస్ట్ రిలేటెడ్ అండి. అదే బట్ ప్లేస్లో హూ కానీ ఏంటి, హూ కానీ, హూమ్ కానీ, విచ్ కానీ, WH ఫ్యామిలీ మెంబర్స్ వస్తే, రిలేటివ్ ప్రొనౌన్స్ వస్తే బి సబ్జెక్ట్ అవుతుందండి. ఏ సబ్జెక్ట్ అవుతుందండి ఇక్కడ? బి సబ్జెక్ట్ అవుతుందండి. అండర్స్టాండ్? సో చూసుకుంటే కనుక 24 80, 25 100. అండర్స్టాండ్? అలాగే 26 120, 25 100. రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక 4కి 6కి ఎల్సిఎం ఎంత అంటే 12 తీసుకుందామండి. 4కి 6కి ఎల్సిఎం ఎంత అంటే ఇక్కడ 12. సో 4 ఎప్పుడు 12 అవుతుందంటే కనుక 3 టైమ్స్ అయితేనే అవుతుందండి. సో దాని ఫ్యామిలీ మెంబర్స్ ఎవరనేది చూసుకోండి ఫ్రెండ్స్. 4కి 5 అనేది ఫ్యామిలీ మెంబర్ అండి. సో 4ని 3 టైమ్స్ చేస్తే కనుక మనం 5ని కూడా 3 టైమ్సే చేయాలండి. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా ఒకే రేషియోలో ఉన్నారు, ఒకే పద్ధతిలో ఉన్నారు కనుక. రైట్ అండి. అలాగే ఇది చూడండి ఫ్రెండ్స్, 6 ఎప్పుడు 12 చూసుకోండి ఫ్రెండ్స్. 6 ఎప్పుడు 12 అవుతుందంటే 2 టైమ్స్ అండి. ఎన్ని టైమ్స్ అండి ఇక్కడ? 2 టైమ్స్ అండి. మరి దీన్ని కూడా 2 టైమ్సే చేయాలి. ఎందుకంటే 6:5 అనేది ఒకే రేషియోలో ఉన్నారు, ఒకే ఫ్యామిలీ మెంబర్స్ కనుక. ఇదంతా ఏంటండి చెప్పండి? దీస్ ఆర్ ఎస్పీస్ అండి. దీస్ ఆర్ ఏంటండి? ఎస్పీస్. అంతవరకు మనం చదివాం, అంతవరకు బాగానే చేసామండి. రైట్. The amount in rupees that customer of B saves if he buys goods from C for 100 rupees is question mark. అంటే దీని అర్థం ఏంటంటే ఇలా చూడండి ఫ్రెండ్స్, మీకు ఎక్కడ అర్థం కాకపోయినా తెలుగు మీడియంలో కూడా చాలా చక్కగా ఇచ్చాం. కాకపోతే 2 మీడియంలు ఒకే దగ్గర ఇవ్వడం వలన కొంచెం చిన్నగా కనబడతాయేమో కనుక స్క్రీన్ షాట్ తీసుకొని జూమ్ చేసుకుంటే బాగానే కనబడతాయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక బి వద్ద 100 రూపాయలకు సరుకులు కొనుగోలు చేసే కస్టమర్ కాస్త అదే సరుకులను సి వద్ద కొనుగోలు చేస్తే ఎంత మొత్తాన్ని ఆదా చేస్తాడని అడిగాడు. అంటే పొదుపు ఎంత చేస్తాడని అడిగాడు. అదేనండి అక్కడ మీనింగ్. సో చూసుకుంటే ఇదంతా ఎస్పీస్ అండి. ఫస్ట్ ఎస్పీస్ గురించి మాట్లాడి తర్వాత సిపీస్ గురించి మాట్లాడాడండి. గమనించారు ఇక్కడ? ఫస్ట్ దేని గురించి మాట్లాడాడండి? ఎస్పీస్ గురించి మాట్లాడుతూ తర్వాత సిపి గురించి మాట్లాడాడండి. ఎస్పీకి సిపి ఏ ప్రపోర్షన్ అండి? ఇన్వర్స్ ప్రపోర్షన్ అండి. ఎస్పీకి సిపి ఏ ప్రపోర్షన్ అండి? ఇన్వర్స్ ప్రపోర్షన్. అంటే అది మీనింగ్ మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటే ఇలా 1/, రాసుకుంటే సరిపోద్దండి. అంటే ఎస్పీని ఇన్వర్స్ ప్రపోర్షన్స్లో రాసుకుంటే సిపి కింద కన్వర్ట్ అయిపోయినట్టే లెక్కండి. సో దీనికి ఎల్సిఎం ఎంత అంటేనన్నా 60 అండి. ఎల్సిఎం ఎంత అంటే ఇక్కడ 60. ఒకవేళ 120 వేసుకున్నా వచ్చిన ఇబ్బంది ఏం లేదు. సో తర్వాత క్యాన్సిలేషన్ చేసుకోవాలి. 12 5 అండి, 15 4 అండి, 10 6 అండి. రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ విషయం ఏంటంటే సి అనేది చూడండి, సి అనేది మనకి ఎంత అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూసుకుంటే బి వద్ద 100 రూపాయలకి కొనుగోలు చేసే కస్టమర్ కాస్త అదే సరుకులను సి వద్ద కొనుగోలు చేస్తే ఎంత మొత్తాన్ని ఆదా చేస్తాడు, ఎంత సేవింగ్ చేస్తాడు అని అడిగాడండి. అర్థమవుతుంది కదా చెప్పిన మాట? ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ విషయం ఏంటంటే 100 రూపాయలకి ఎవరు కొన్నారండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక చూడండి, 4 పాతికలు 100 అండి, 6 పాతికల 150. అర్థమైంది కదండి? 4 పాతికలు ఎంత? 100 రూపాయలండి. 6 పాతికలు ఎంత?
150. సో ఎంత ఆదా చేస్తున్నాడండి ఇక్కడ? సి దగ్గర నుంచి బి అనేవాడు 50 రూపీస్ ఆదా చేస్తున్నాడండి. ఎంత ఆదా చేస్తున్నాడండి ఇక్కడ? 50 రూపీస్ ఆదా చేస్తున్నాడు. క్వశ్చన్ అర్థమైంది కదండి. బి వద్ద 100 రూపాయలకి సరుకులు కొనుగోలు చేసే కస్టమరు అంటే బి అనేవాడి దగ్గర ఎంత కొన్నాడండి? 4 parts 100 ఎప్పుడు అవుతుందండి? 25 times అండి. ఎన్ని టైమ్స్ అండి ఇక్కడ? 25 times అండి. మరి ఇదంతా ఒకే పద్ధతిలో ఉంది కాబట్టి దీన్ని 25 times చేయాలి, దీన్ని 25 times చేయాలి, దీన్ని 25 times చేయాలండి. సో ఇక్కడ 100 రూపాయలకు కొన్నాడు, ఇక్కడ 150 రూపాయలకు కొనాల్సి వస్తుంది. సో మనకి ఏంటంటే ఇక్కడ నుంచి కొనేటప్పుడు ఎంత అండి సేవింగ్ అంటే 50 రూపీస్. ఆప్షన్ 1 అండి. అర్థమైంది కదండి. ఇంకోసారి చెప్పమంటే చెప్తానండి. ఓకేనండి. ఫస్ట్ ఏంటంటే సెల్స్ అని ఇచ్చాడు, ఎస్పీ గురించి మాట్లాడుతూ సిపి గురించి కన్వర్ట్ చేసామండి. ఇది ఇక్కడ జరిగిన విషయం అండి. నెక్స్ట్ వన్ అండి. ఇలా చూడండి ఫ్రెండ్స్, ద నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ ఏ సినిమా హాల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10%. చెప్పండి. ద నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ ఏ సినిమా హాల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10%. అంటే సీట్లు అంటే కూర్చునే సీట్లు 10% ఇంక్రీజ్ చేశాడంట. ఓకేనండి. అండ్ ద కాస్ట్ ఆఫ్ ఏ టికెట్ ఈజ్ ఆల్సో ఇంక్రీజ్డ్ బై 15%. టికెట్ కాస్ట్ కూడా పెంచాడంటండి. ఎంత పర్సెంటేజ్ పెంచాడండి ఇక్కడ? 15% పెంచాడండి. దెన్ ద ఓవరాల్ పర్సంటేజ్ ఇంక్రీజింగ్ ఇన్ ద రెవెన్యూ ఈజ్, రెవెన్యూ అంటే డబ్బులు, ఆర్థికంగా అని అర్థం. రైట్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా చూసుకుంటే కనుక చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇనీషియల్గా 100 అనుకుంటే చూడండి ప్రైస్ ఆఫ్ టికెట్ దానికి ఏంటంటే సినిమా సీట్లు అండి, అంటే ఆడియన్స్ అండి. ఏంటండి ఇది? ప్రైస్ ఆఫ్ ఆడియన్స్ అండి. ఎంత పర్సంటేజ్ పెంచారండి? 10% పెంచారు. 10% పెంచారంటే ఎంత? 110/100 అండి. ఎంత అండి? 110/100 అండి. అట్లాగే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక అలాగే మనకి టికెట్ ధర అండి, ప్రైస్ ఆఫ్ టికెట్ ఎంత పర్సంటేజ్ పెంచాడండి? 15% పెంచాడండి. 15% పెంచితే ఏమవుతుందంటే 23/20 అవుతుందండి. ఇలా చూడండి, 10% పెంచాడంటే 110/100 అండి. సో 0కి 0 పోతే 11/10 అండి. అదే 15% పెంచాడంటే కనుక మనకి ఏమవుతుందంటే 23/20 అవుతుందండి. 23/20 అవుతుంది. ఎందుకంటే 5 23 115, 5 20 100. సో చూసుకుంటే కనుక ఇక్కడ చూసుకుంటే 0 ఏమవుతుందంటే క్యాన్సిలేషన్ అవుతుందండి. 11 3 33 2, 11 22. సో చూసుకుంటే కనుక 11 3 33 అండి. ఓకే 3 అండి. 11 22, 3 కలిపితే 25 అండి. 253 బై డినామినేటర్లో ఏముందండి? 2 ఉందండి. సో ఈ బై 2 చేస్తే కనుక ఇలా చూడండి, 2 12 24. అండర్స్టాండ్? 1 బ్యాలెన్స్ అండి. 1 పక్కన 3 13 అండి. 13 అంటే కనుక 2 6 12 బ్యాలెన్స్ 1 అండి. 1 అంటే కనుక 2 5 10. ఓకేనండి. పాయింట్ పెట్టుకున్నామండి. ఇది 100లో ఎంత మార్పు వచ్చిందంటే కనుక 26.5% వచ్చిందండి. ఎంత వచ్చిందండి ఇక్కడ? 26.5 అనేది ఆర్థికంగా డెవలప్మెంట్ అనేది కనబడిందండి. రైట్ అండి. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఇనీషియల్గా మన యొక్క ఆదాయం అనేది 100 రూపీస్ అనుకుంటే కనుక ప్రైస్ ఆఫ్ అదే ఆడియన్స్ పర్సంటేజ్ అండి. ఆడియన్స్ పర్సంటేజ్ ఏమైందంటే 10% పెంచితే 110/100 అయింది. 110/100 అంటే 110లో 0కి 100లో 0కి పోతే ఫైనల్గా 11/10 ఉంటుందండి. అలాగే 15% పెంచాడంటే కనుక చూడండి ఫ్రెండ్స్, ఇంక్రీజ్డ్ బై 15 అంటే 115/100 అండి. 115/100 అంటే కనుక చూడండి 5 2 5 3 5 20 23/20 అండి. ఈ 0కి చూడండి, ఈ 0 పైన 2 0లు క్యాన్సిల్ చేస్తే ఇదంతా కూడా మల్టిప్లై చేస్తే బై 2 ఉంది, దాన్ని చేస్తే ఏమైందంటే 100తో బ్యాలెన్స్ చేస్తే 26.5% అనేది పెరిగారండి. రైట్ అండి. నెక్స్ట్ వన్, ఇలా చూడండి ఫ్రెండ్స్, ద షాప్ కీపర్ రైజెస్ ద ప్రైస్ ఆఫ్ ఏ షర్ట్ బై 30%. షర్ట్ ఎంత పెరిగిందండి ఇక్కడ? 30% పెరిగిందంటండి. రైజెస్ అంటే ఏంటి ఫ్రెండ్స్? పెరిగిందండి. ఎంత పర్సెంటేజ్ పెరిగిందండి? రైజెస్ బై అంటే ఉన్న దాని మీద 30% పెరిగిందండి. దెన్ హీ గివ్స్ ఏ డిస్కౌంట్ ఆఫ్, చూడండి ఫ్రెండ్స్, దెన్ హీ గివ్స్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 30%. మళ్ళీ ఎంత డిస్కౌంట్ ఇచ్చాడండి ఇక్కడ? 30% డిస్కౌంట్ ఇచ్చాడండి. రైట్ అండి. ఇఫ్ ద ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ద షర్ట్ వాజ్ 1200 రూపీస్, షడం ఆఫర్ అని, దసరా ఆఫర్ అని, దీపావళి ఆఫర్ అని, షడం ఆఫర్ అని, దసరా ఆఫర్ అని, దీపావళి ఆఫర్ అని, ఇంకొక ఆఫర్ అని వస్తుంటుంది కదా. ఆ వచ్చేటప్పుడు ఏంటంటే ఫస్ట్ ఏదైతే ఆఫర్ ఇస్తాడో అది పెంచుతాడు. మన కస్టమర్స్ మనం వెళ్తే దాని మీద తగ్గిస్తాడండి. అది ఇక్కడ జరిగిందండి. సో చూసుకుంటే కనుక ఇనీషియల్గా 100 ఉంటే ఫస్ట్ పెంచాడు కదా 130/100 అండి. తర్వాత తగ్గించాడు కదా 70/100. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ ఈ స్టెప్ మీకు బాగా అర్థం కావాలండి. ఫస్ట్ పెంచాడు కాబట్టి 130/100 అండి. తర్వాత ఏం చేశాడు? డిస్కౌంట్ 30% ఇచ్చాడండి 70/100.
చూడండి ఫ్రెండ్స్, ఈ 100కి 100కి క్యాన్సిలేషన్ అయితే పైన 2 సున్నాలకి కింద 2 సున్నాలకి క్యాన్సిలేషన్ అయితే కనుక 13,91 అండి. ఇక్కడ చెప్పండి, ఇక్కడ 13 ఎంత అంటే ఇక్కడ 91 అండి. అంటే 91% అనేది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 91% అనేది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా తక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? 100తో పోలిస్తే 91 తక్కువ కాబట్టి ఇలా చూడండి, 91/100 ఇంటూ 1,200 రూపాయలు అండి. అండర్స్టాండ్? సో 2 సున్నాలకి 2 సున్నాలకి పోతే 12 ఒకట్ల 12, 12 9 108, 108 కోట కలిపితే 1092 రూపీస్ అండి. ఎంత అండి? 1092 రూపీస్ అండి. వాడు ఎంత పే చేయాలంటే 1092 రూపాయలు పే చేయాలి. ఆప్షన్ 4 అండి. రైట్ అండి. కావాల్స్తే మీరు మళ్ళీ అడిగితే నేను చెప్తానండి. రైట్. నెక్స్ట్ చూద్దామండి. ద మార్క్డ్ ప్రైసెస్ ఆఫ్ షర్ట్ అండ్ ట్రౌజర్స్ ఆర్ ఇన్ ద రేషియో 2:3. ప్రాఫిట్ అండ్ లాస్ సమ్స్ అండి ఇవన్నీ కూడా. ఓకేనండి. ఒక్కొక్క క్లాస్లో టైం అండ్ వర్క్, ఒక్కొక్క క్లాస్లో స్పీడ్ టైం డిస్టెన్స్, అలాగే ఒక్కొక్క క్లాస్లో ప్రాఫిట్ అండ్ లాస్ వస్తున్నాయండి. జాగ్రత్తగా వింటే మీకు మంచిగా స్కోర్ అవుతుందండి. ద మార్క్డ్ ప్రైసెస్ ఆఫ్ ఎ షర్ట్ అండ్ ట్రౌజర్స్ ఆర్ ఇన్ ద రేషియో 2:3 అండి. రైట్ అండి. 2:3లో షర్టు ట్రౌజరు ఉందండి. రైట్ అండి. రైట్. మార్క్డ్ ప్రైస్ దట్ ఈస్ ద షాప్ కీపర్ గివ్స్ 25% డిస్కౌంట్ ఆన్ ద షర్ట్. షర్ట్ మీద ఎంత ఇచ్చాడండి షాప్ కీపర్? దుకాణదారుడు ఎంత ఇచ్చాడండి? 25% ఇచ్చాడండి. రైట్ అండి. ఇస్ ద టోటల్ డిస్కౌంట్ ఆన్ ద సెట్ ప్రైస్ ఆఫ్ ద షర్ట్ అండ్ ట్రౌజర్స్ ఈజ్ 20% డిస్కౌంట్ ఆఫర్డ్ ఆన్ ద ఓకే అని అడిగాడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ షర్ట్ అండ్ ట్రౌజర్స్ మీద మొత్తానికి ఎంత ఇచ్చాడండి? 20% ఇచ్చాడండి. ఏమండి? రెండింటి మీద 20% డిస్కౌంట్ ఇచ్చాడండి. రైట్. ఇక్కడ చూసుకుంటే కనుక దెన్ ద డిస్కౌంట్ ఆఫర్డ్ ఆన్ ట్రౌజర్స్ అప్రాక్సిమేట్లీ, ట్రౌజర్ ఎంత డిస్కౌంట్ ఇచ్చినట్టు అని అడిగాడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక ఇలా చూడండి, 2:3 అనేది ఏంటంటే ఇక్కడ చూడండి, గమనించండి, 2:3 రెండు కూడా సమ్ ఆఫ్ ద రేషియో ఏంటంటే 5 పార్ట్స్ అండి. ఏంటండి? 5 పార్ట్స్. రెండింటి మీద ఎంత డిస్కౌంట్ ఇచ్చాడండి? చూడండి, ద టోటల్ డిస్కౌంట్ ఆన్ ద సెట్ ప్రైస్ ఆఫ్ షర్ట్ అండ్ ట్రౌజర్స్ ఎంత ఇచ్చాడండి? 20% ఇచ్చాడండి. సో 5 పార్ట్స్ మీద డిస్కౌంట్, దట్ మీన్స్ ఎంత అండి? మైనస్. డిస్కౌంట్ దట్ మీన్స్ మైనస్. ఓకేనండి. ఎంత అవుతుందండి? ఇక్కడ 100 అవుతుంది. ఏ 100 అవుతుందంటే -100 అవుతుందండి. మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుందండి? -100 అవుతుందండి. దెన్ ద డిస్కౌంట్ ఆఫ్, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఇక్కడ గమనిస్తే షాప్ కీపర్ గివ్స్ 25% డిస్కౌంట్ ఆన్ ద షర్ట్. షర్ట్ పార్ట్ ఎంత అంటే ఇక్కడ 2 అండి. ఇది షర్ట్ అండి, ఇది ట్రౌజర్ అండి. రైట్ అండి. షర్ట్ అనేది ఎన్ని పార్ట్స్ అండి? ఇక్కడ గమనించండి, 2 పార్ట్స్ అండి. దీని మీద ఎంత డిస్కౌంట్ ఇచ్చాడండి? 25% డిస్కౌంట్ ఇచ్చాడు. డిస్కౌంట్ ఇచ్చినా తగ్గించినా మైనస్ డీకోడ్ చేస్తామండి. సో ఇది -50 అండి. ఏంటండి ఇది? -50 ఫ్రెండ్స్. అండర్స్టాండ్? వెరీ గుడ్. సో వాడు ఏమంటున్నాడంటే చూడండి, ఇక్కడ చూసుకుంటే కనుక దెన్ ద డిస్కౌంట్ ఆఫర్డ్ ఆన్ ద ట్రౌజర్స్ అప్రాక్సిమేట్లీ, ట్రౌజర్ మీద ఎంత ఇచ్చాడు అని అడిగాడండి. ట్రౌజర్ అంటే ఏంటిది? 3 పార్ట్స్. ట్రౌజర్ అనేది ఏంటంటే ఇక్కడ 3 పార్ట్స్. ఇది 2 పార్ట్స్ అయితే అది 3 పార్ట్స్. అందుకే 5 పార్ట్స్ డైరెక్ట్గా రాశానండి. సో ఎప్పుడు 3 పార్ట్స్ వస్తుందో మీరు క్యాల్కులేట్ చేస్తే నేను చెప్తానండి. ఎప్పుడు వస్తుందంటే టోటల్లో 2 పార్ట్స్ అనేది మైనస్ చేస్తేనే మనకు వస్తుంది 3 పార్ట్స్ అనేది. సార్ ఇక్కడ మైనస్ చేస్తాం, ఇక్కడ ఎందుకు సార్ ప్లస్ చేస్తాం అనేది మీకు డౌట్ వస్తే కనుక తీసివేసేటప్పుడు గుర్తులు మారుతాయండి. తీసివేసేటప్పుడు ఏం మారుతాయండి? గుర్తులు మారుతాయండి. అర్థమవుతుంది కదండి చెప్పిన మాట. సో 3 పార్ట్స్. సో మైనస్, ఇది మారదండి, గుర్తు మారదండి, కింద గుర్తు మాత్రమే మారుతుందండి. -100 ఏమండి +50 కలిపితే -50 అండి. ఎంత అండి ఇక్కడ? -50%. దేర్ ఫోర్ 50/3 ఎంత అవుతుందంటే ఫ్రెండ్స్ 16 and 2/3% అవుతుందండి. 16 and 2/3% దేనికి సమానం అంటే యాక్చువల్గా 16.66కి సమానం అండి. 16.66 లేకపోయినా 16.67 రాసుకోవచ్చు అండి. ఎందుకంటే ఇలా చూడండి ఫ్రెండ్స్, 16.66 నథింగ్ బట్ 16.67 అవుతుందండి. 67 అవుతుందండి. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఏదైనా నో ప్రాబ్లం అండి. అర్థమైంది కదండి. సో ఇది మంచి షార్ట్ కట్ అండి. ప్రొసీజర్ కావాలంటే మీకు కావాలంటే 5 పార్ట్స్ మీద ఏదైతే ఉందో ఇలా చూసుకుంటే కనుక 5 పార్ట్స్ మీద మనకి 20% డిస్కౌంట్ కదండి. 5 పార్ట్స్ని 500 అనుకున్నారు అనుకోండి. ప్రొసీజర్లో 500 × 80/100 = 200 × 4/5 కదా, 80/100 కదా. 2 పార్ట్స్ షర్ట్ కదండి. 200 × 80/100 ప్లస్ 300 × 100 - x/100 అనేది ప్రొసీజర్ అండి. ఇది ద బెటర్ షార్ట్ కట్ అండి. రైట్ అండి. ఓకేనా. నెక్స్ట్ వన్,
ఏ పర్సన్ గేవ్ 10% ఆఫ్ హిజ్ ఇన్కమ్ టు ఏ ట్రస్ట్. ఒక వ్యక్తి 10% ట్రస్ట్కి దానం చేశాడండి, దారాదత్తం చేశాడు. ఓకేనండి, తన ఇన్కంలో 10% ఏం చేశాడండి, దారాదత్తం చేశాడు. 15% ఆఫ్ ద రిమైనింగ్ టు హిస్ సన్. మిగిలిన దాంట్లో ఏం చేశాడంటే 15% ఏం చేశాడంటే కొడుకుకి ఇచ్చేసాడండి. ఏమి ఇచ్చాడండి ఇక్కడ, కొడుకుకి ఇచ్చేసాడండి. అర్థమవుతుంది కదండి చెప్పిన మాట. అందులో మిగిలిన దాంట్లో ఏం చేశాడంటే చూడండి ఫ్రెండ్స్, రిమైనింగ్ అన్న చెప్పండి, రిమైనింగ్ అన్న రెస్ట్ అన్న బ్యాలెన్స్ అన్న అండి. చెప్పండి, బ్యాలెన్స్ అన్న మిగిలినది అని అర్థం అండి. మిగిలిన దానిలో అని అర్థం అండి. రైట్ అండి. రిమైనింగ్ రెస్ట్ బ్యాలెన్స్ ఏదన్నా ఇది చేసుకోవాలండి. రైట్ అండి. చూడండి ఫ్రెండ్స్, అయితే కనుక ఇఫ్ హీస్ లెఫ్ట్ విత్ ఎంత మిగిలిందంటే తన దగ్గర ఇంకా 38,250 రూపాయలు మిగిలిందండి. అయితే ఇన్కమ్ ఎంత అని అడిగాడు. తన ఇన్కమ్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటామండి. అందులో 10% ఏం చేశాడంటే ట్రస్ట్కి ఇచ్చేసాడు కాబట్టి మిగిలింది ఎంత అంటే 90%. 90% ఎలా రాసుకోవచ్చు అంటే 90/100గా రాసుకోవచ్చు అండి. 90% ఎలా రాసుకోవచ్చు అండి, 90/100గా రాసుకోవచ్చు అండి. తర్వాత ఏం చేశాడంటే చూడండి ఫ్రెండ్స్, 15% మిగిలిన దాంట్లో కొడుకుకి ఇచ్చేస్తాడండి. కొడుకుకి ఇచ్చేస్తే ఏమవుతుందంటే 85/100 అవుతుందండి. 85/100 ఎలా రాసుకోవచ్చు అంటే 17/20గా రాసుకోవచ్చు. ఎందుకంటే 5 10 85, 5 20 100, 17/20గా రాసుకోవచ్చు అండి. అందులో మళ్ళీ ఏం చేశాడు, అందులో 20% ఏం చేశాడంటే భార్యకి ఇచ్చేసాడండి. 20% బ్యాలెన్స్ ఏంటంటే 4/5. ఎందుకంటే 20% ఇచ్చేస్తే రిమైనింగ్ 80% ఉంటుంది. 80% అంటే కనుక 4/5 అండి. మిగిలింది అంటే కనుక ఎంత మిగిలిందంటే 38,250 రూపాయలు మిగిలిందండి. తన వద్ద ఎంత మిగిలిందండి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడికి ఇది 100% అండి తన ఇన్కమ్. అందులో చూడండి 10% ట్రస్ట్కి ఇచ్చాడండి. రైట్ అండి. అందులో మిగిలింది ఏం చేశాడు, అబ్బాయికి 15% ఇచ్చాడండి. అందులో మిగిలింది ఏం చేశాడు, భార్యకి 20% ఇచ్చింది. ఇంకా తన వద్ద మిగిలిందంటే కనుక ఇందులో మిగిలింది ఇది, ఇందులో మిగిలింది ఇది, ఇందులో మిగిలింది ఇది, ఫైనల్గా మిగిలింది అది స్టెప్ అండి. రైట్ అండి. సో చూసుకుంటే కనుక ఏ 9 ఎక్కంతో చేసుకున్నా పర్వాలేదు, ఏ 17 ఎక్కంతో చేసుకున్నా పర్వాలేదండి. 17 34, రిమైండర్ 4 పక్కన 2 42, 17 34 అంటే కనుక బ్యాలెన్స్ 8 పక్కన 5 85, 17 85 పక్కన 0 అండి. రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక చూడండి ఫ్రెండ్స్, 9 18, 9 45. దేర్ ఫోర్ చూడండి, ఇక్కడ 250 ఉంది, ఇక్కడ 4 ఉందండి. 4 1 4 5. ఓకేనండి. దేర్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ చూడండి ఫ్రెండ్స్, 5 5 25, 25 10 250. ఇది 250 అండి, అది 250 అండి. అంతే కదండి. డినామినేటర్లో ఉన్న వాల్యూ పైకి వెళ్ళిపోతే మల్టిపుల్ అవుతుంది. మీకు 25 స్క్వేర్ తెలిస్తే సరిపోతుందండి. 25 స్క్వేర్ ఎంత అంటే 625 అండి. 625 పక్కన ఇదొక 0, ఇదొక 0, 2 0 కాబట్టి చూడండి ఫ్రెండ్స్, 62,500 రూపాయలు తన ఇన్కమ్ అండి. ఎవరిది, ఆ పర్సన్ యొక్క ఇన్కమ్ అండి. 62,500 ఎందులో ఉందంటే కనుక సెకండ్ ఆప్షన్లో ఉందండి ఫ్రెండ్స్. అర్థమైంది కదండి. సో చూడండి ఫ్రెండ్స్, రిమైనింగ్ అన్నా, రెస్ట్ అన్నా, బ్యాలెన్స్ అన్నా మిగిలిందని అర్థం అండి. రైట్ అండి. తన ఇన్కమ్ ఎక్స్ అనుకుంటే అందులో 10% ట్రస్ట్కి ఇస్తే రిమైనింగ్ 90% ఉంటుంది. 90% ఇలా రాసుకోవచ్చు. తర్వాత మిగిలింది ఏం చేశాడంటే ఎవరికి ఇచ్చాడు, సన్కి ఇచ్చాడు, కొడుక్కి ఇచ్చాడు. 15% ఇస్తే ఇంకా 85% ఉంటుంది. 85% ఇలా రాసుకోవచ్చు. తర్వాత ఏం చేశాడు, 20% ఏమొచ్చి ఏం చేశాడంటే వైఫ్కి ఇచ్చాడండి. అందులో మిగిలింది ఇలా రాసుకుంటే కనుక తన తాలూకు శాలరీ అనేది అదే తన ఇన్కమ్ అనేది ఇక్కడ వచ్చిందండి. ఆప్షన్ 2లో ఉంది ఫ్రెండ్స్. రైట్ అండి. ఇలా చూడండి ఫ్రెండ్స్, ద పాపులేషన్ ఆఫ్ విలేజ్ ఈజ్ 10,000. మొత్తం చూసుకుంటే కనుక పాపులేషన్ ఎంతంటే 10,000 ఉన్నారండి విలేజ్లో మెంబర్స్. ఇన్ ఏ పర్టికులర్ ఇయర్, ఒకనొక సంవత్సరంలో మేల్ పాపులేషన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 5%. మేల్ పాపులేషన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 5% అండ్ ఫీమేల్ పాపులేషన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 8% అండి. ఓకేనా. ద పాపులేషన్ ఎండ్ ఆఫ్ దట్ ఇయర్ ఈజ్ 10,590 మెంబర్స్ ఉన్నారంట. పెరిగినాక అంటే ఆడాళ్ళు పెరిగారు, మగాళ్ళు పెరిగారండి. రైట్ అండి. ద మేల్ పాపులేషన్ ఇన్ ద విలేజ్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్, అంటే సంవత్సరం ఆరంభంలో మగాళ్ళ తాలూకా ఫిగర్ ఎంత, సంఖ్య ఎంత అని అడిగాడండి. రైట్ అండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పెరిగారు +5, మేల్స్ పెరిగారండి +5, ఫీమేల్స్ కూడా పెరిగారండి 8% అండి. సో చూసుకుంటే కనుక ఇక్కడ చూసుకుంటే కనుక మనకి చూడండి, గమనించండి, ఇక్కడ మొత్తానికి ఎంతమంది పెరిగారు, 10,590. అంటే అక్కడ పర్సంటేజ్ ఇవ్వలేదు కదా, అంటే ఫిగర్ ఇచ్చాడు. అంటే దీన్ని ఏం చేయాలంటే మనం ఇక్కడ చూడండి, ఇలా చూసుకుంటే కనుక ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, 10,000 ఇంటూ 5/100 అండి. ఓకేనా. ఇది మేల్స్.
10,000 ఇంటూ 8/100 ఇది ఫీమేల్స్ అండి. అండర్స్టాండ్? సో చూసుకుంటే ఇందులో 2 సున్నాలు, ఇందులో 2 సున్నాలు పోతే 500 ఇక్కడ ఉంటుంది, ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు పోతే 800 ఉంటుంది ఇక్కడ. అలా ఇక్కడ చూసుకుంటే కనుక మొత్తానికి ఎంతమంది పెరిగారు, పెరిగిన ఫిగర్ చెప్పాలండి. పెరిగిన ఫిగర్ ఎంత అండి, 5 అంటే ఓన్లీ. సో దీన్ని ఎలిగేషన్లో కడదామండి. సో చూసుకుంటే కనుక 800 600 డిఫరెన్స్, 210 తక్కువ కాబట్టి 210 అవుతుందండి. సో 500కి 5 ఇది డైరెక్ట్గా తీసేయచ్చండి. 0కి 0 పోతే 21:9 అనేది ఏమవుతుందంటే సమ్ ఆఫ్ ద రేషియో 30 అవుతుందండి. సమ్ ఆఫ్ ద రేషియో ఏమవుతుందండి, 30 అవుతుందండి. రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక చూడండి మొత్తం ఎంత అంటే 10,000 అండి. 10,000 ఇనీషియల్ ఫిగర్ కదా. ఇందులో ఎవరున్నారు, మేల్స్ అండ్ ఫీమేల్స్ బోత్ ఉన్నారండి. సో మేల్స్ అడిగాడు కాబట్టి 21 చూడండి ఫ్రెండ్స్, 21 మనకి ఏమవుతుందంటే 30 అవుతుందండి. 3తో పోయే ఛాన్స్ లేదు కాబట్టి దాన్ని ఏం చేయొచ్చు అంటే మనం ఇంకా క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు అండి. అర్థమైంది కదా నేను చెప్పిన మాట. క్యాన్సిలేషన్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి ఇంకా 3 ఏళ్ళు 21, 3 3 10 అండి. సరేనండి. ఇనీషియల్గా ఎంతమంది ఉన్నారు ఇక్కడ, 10,000 మంది ఉన్నారు. గమనించారు కదా, మీరు కంగారు పడితే పోతుందండి సమ్ము. ఎందుకంటే 21 + 9 30 అనేది 30తో పోనప్పుడు ఏం చేయాలి, దాన్ని ఏ థర్డ్ టేబుల్తో క్యాన్సిల్ చేసుకోవాలి. సో మేల్స్ అన్నాడు కాబట్టి ఇండివిజువల్గా 7/10 అవుతుందండి. సో 0కి 0 పోతే ఏమవుతుందంటే 7,000 మెంబర్స్ మేల్ ఫిగర్ అండి. అర్థమైందా? 7,000 ఆప్షన్ 1 అండి. ఇలా చేసుకోవచ్చు అండి. ఇది స్క్రీన్ షాట్ తీసుకుంటే ఇంకోలా కూడా అవసరమైతే చెప్తానండి, నో ప్రాబ్లం అండి. రైట్ అండి. స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్, మీకు ఇంకో రకంగా కూడా చెప్తాను, నో ప్రాబ్లం. రైట్ అండి. రైట్, ఇది బెస్ట్ మెథడ్ అండి మీకు చెప్పింది. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా చూడండి ఫ్రెండ్స్, 10,000 ఇంటూ పెరిగింది ఎంత, 105/100 అండి. పెరిగింది ఎంత అంటే ఇక్కడ 5% పెరిగారంటే 105/100 అవుతుందండి. అట్లాగే 8% పెరిగారంటే 108/100 అయ్యారు. చూడండి ఫ్రెండ్స్, ముందు లెక్కలో ఇంక్రీజ్డ్ బై 5, ఇంక్రీజ్డ్ బై 8, ఇంక్రీజ్డ్ బై ఫిగర్. అంటే ఈ ఇంక్రీజ్డ్ బై ఫిగర్లో జస్ట్ నేను 590 మెన్షన్ చేస్తాను, గమనించారా? సో ఇంక్రీజ్డ్ బై ఇంక్రీజ్డ్ బై ఇంక్రీజ్డ్ బై, రైట్ అండి. కానీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంక్రీజ్డ్ టు ఏంటండి, ఇది ఇంక్రీజ్డ్ టు, రైట్? ఇలా చూడండి, ఇది ఇంక్రీజ్డ్ టు 105, ఇది ఇంక్రీజ్డ్ టు 108, ఇది ఇంక్రీజ్డ్ టు 10,590, రైట్ అండి. ఇది ఇంక్రీజ్డ్ టు ఫిగర్ అండి, రైట్? అలా చేస్తున్నానండి ఇప్పుడు, రైట్? ఇలా చూసుకుంటే కనుక బోత్ ఆర్ షార్ట్ కట్స్ అండి. సో 10,000 చెప్పండి, 590 మెంబర్స్ అండి. ఇందులో 2 సున్నాలకి, ఇందులో 2 సున్నాలకి, ఇక్కడ 2 సున్నాలకి 2 సున్నాలు పోతే 100 × 105 చేస్తే ఒక ఫిగర్ వస్తుందండి. అంటే 105 పక్కన 2 సున్నాలు వస్తుంది. 108 × 100 చేస్తే 108 పక్కన 2 సున్నాలు వస్తాయి. ఇలా చేసుకున్నా మనకి 210 ఎక్కడ వస్తుందండి, ఇది చూసుకుంటే 90 వస్తుందండి. ఇది చేసుకోవచ్చు అండి. ద బెస్ట్ ప్రొసీజర్ ఏంటంటే థర్డ్ వన్ ఏంటంటే ఇలా చూడండి ఫ్రెండ్స్, x ఇంటూ 105/100 వేసినా పర్లేదు, 5/100 వేసుకున్నా పర్లేదండి. 5/100 ప్లస్ 10,000 మైనస్ x ఇంటూ చూడండి అమ్మా, 10,000 మైనస్ x ఇంటూ విషయం ఏంటంటే ఎంత పర్సంటేజ్ ఇక్కడ పెరిగారంటే కనుక 8% పెరిగారు కదా. 8% ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 590 అండి. ఇలా చేసుకోవచ్చు. లేదంటే ఇంకోలా చేసుకోవచ్చు. ఫోర్త్ మెథడ్ ఏంటంటే ఏ చేసినా తప్పే లేదండి, బట్ ఏంటంటే ఎలా చేస్తే మీకు టైం సేవ్ అవుతుంది అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉందండి, రైట్? ఇది 108/100 ఈక్వల్ టు 10,590 అండి. ఇన్ని మెథడ్స్లో చేసుకోవచ్చు సమ్ అండి. ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే బాగుంటుందండి, రైట్ అండి. నెక్స్ట్ వన్, ఏ స్టూడెంట్ హ్యాస్ టు సెక్యూర్ ఏ మినిమమ్ ఆఫ్ 35% మార్క్స్ టు హిస్ పాస్ ఎన్ ఎగ్జామినేషన్. స్టూడెంట్కి ఎంత వస్తే పాస్ అవుతాడంట, 35% వస్తే పాస్ అవుతాడంట, రైట్ అండి. ఇఫ్ హీ గెట్స్ 200 మార్క్స్ అండ్ ఫెయిల్ బై 10 మార్క్స్. వాడికి ఏంటంటే 200 దాకా తెచ్చుకున్నాడు పాపం కుర్రాడు, కానీ ఎన్ని మార్క్స్లో ఫెయిల్ అయిపోయాడు, 10 మార్క్స్లో ఫెయిల్ అయిపోయాడు. 10 మార్క్స్లో ఫెయిల్ అయిపోయాడంటే తనకి 10 మార్క్స్ అన్వాంటెడ్గా ఏదో రకంగా ఏ హెల్ప్ అయ్యో లేదంటే ఏదో తనకు వచ్చిన క్వశ్చన్లో పడితే ఆడు 10 మార్క్స్ 5 మార్కులు క్వశ్చన్లు పడిపోతే ఏమవుతుంది, వాడు పాస్ అవుతాడా లేదా అలా ఫీల్ అవుతాడు. లేదా ఏ 2 స్లిప్పులు 5 మార్కులు స్లిప్పులు రాసినా, లేదంటే ఇంకో మళ్ళీ 4.5 వేస్తే కనుక ఇంకో మార్క్ ఏదైనా సరే హెల్ప్ అయితే వాడు పాస్ అవుతాడా లేదా అంటే అన్వాంటెడ్గా వాడికి వస్తే వాడు పాస్ అవుతాడు. అంటే వాడికి నీడ్ ఎంత గమనించండి, వాడికి ఎంత నీడు, 10 మార్క్స్ నీడు. సో 35% వస్తే పాస్ అవుతాడండి.
సరేనండి. సో చూసుకుంటే 200 మార్కులు వచ్చిన విద్యార్థికి 10 మార్కుల్లో ఫెయిల్ అయిపోయాడంటే 10 మార్కులు కలిస్తే పాస్ అవుతాడు. వాడు ఏమన్నాడో చూడండి. దెన్ ద మార్క్స్ మ్యాక్సిమం మార్క్స్ ఇన్ హిజ్ ఎగ్జామ్. మ్యాక్సిమం మార్క్స్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం ఎప్పుడు కూడా 100% ఉంటుందండి. అది ఏ ఎగ్జామ్ అయినా సరే, అది 10th మార్క్స్ అయినా, ఇంటర్మీడియట్ అయినా, డిగ్రీ అయినా, ఇంకోటి ఏదైనా సరే 100% అనండి. సో 35తో పోలిస్తే 100 అనేది పెద్ద ఫిగర్ అండి. కాబట్టి 50 మార్క్ పైకి వేసుకుంటే మోర్ బై లెస్ అండి. సో 100/35 ఇంటూ చెప్పండి 210. సింపుల్గా చెప్పాలంటే మనకి 7 ఎక్కంతో పోతుంది, 5 ఎక్కంతో పోతుందండి. 7 5లు 35, 7 3లు 21 అండి. 5 1లు 5 6లు. సో చూసుకుంటే కనుక ఇది 600 మార్క్స్ అండి. ఎంత అండి ఇక్కడ 600 మార్క్స్ అండి. రైట్ అండి. ఓకే, 600 ఎక్కడ ఉందండి? ఆప్షన్ 4లో ఉందండి. రైట్. నెక్స్ట్ వన్ అండి. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 8 pens ఈజ్ ఈక్వల్ టు ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 5 pens. అంటే 8 పెన్నుల కొన్న వెల ఎంతో, 8 పెన్నులు కొన్న వెల ఎంతో. ఓకేనండి. రైట్. 8 పెన్నులు కొన్న వెల ఎంతో. రైట్ అండి. 5 పెన్నులు కొన్న వెల అంతే. 5 పెన్నులు అమ్మిన వెల అంతేనండి. చూడండి ఫ్రెండ్స్, 8 పెన్నులు ఒక రేటు కొన్నాడండి. ఫర్ సపోజ్ 8 పెన్నులు 8 పెన్నులు 800 రూపాయలు కొన్నాడు అనుకోండి. 5 పెన్నులు ఎంత అమ్మినట్టు? 500కి అమ్మేశాడండి. ఎందుకంటే 8 pens ఈజ్ ఈక్వల్ టు ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 5 pens. అంటే 8 పెన్నులు ఏదైతే కొన్నాడో అదే డబ్బులకి 5 పెన్నులకు వచ్చేస్తుందంట. అంటే దీని అర్థం ఏంటి మీరు చెప్పండి? 3 పెన్నులు డబ్బులు లేదంటే 300 డబ్బులు అడిగి మిగులుతున్నాయా? సింపుల్గా చెప్పాలంటే గెయిన్లో ఉన్నాడా, లాస్లో ఉన్నాడా? గెయిన్లో ఉన్నాడు. లేదు, మనం ఆలోచించకపోయినా అలా పర్వాలేదండి. ఎలా ఆలోచించాలో చెప్తాను చూడండి. 8 CP ఈక్వల్ టు 5 SP అండి. 8 CP ఈక్వల్ టు 5 SP అండి. అంటే 8 వస్తువులు కొన్న వల్ల ఏదైతే ఉందో అది 5 వస్తువులు అమ్మిన వాళ్ళకి వచ్చేస్తుందంట. దేర్ ఫోర్ CP/SP ఈక్వల్ టు చెప్పండి 5/8 అండి. సో చూసుకుంటే కనుక ప్రాఫిట్ పర్సంటేజ్ కట్టాలండి. ఎందుకంటే లవానికి సమానం, హారానికి సమానం. అండర్స్టాండ్? 5 రూపాయలు కొని 8 రూపాయలకు అమ్ముతున్నాడంటే 3 రూపాయలు లాభం వచ్చేస్తుందండి అక్కడ. 5 రూపాయలు కొని 8 రూపాయలకు అమ్ముతున్నాడంటే 3 రూపాయలు లాభం వస్తుంది. రైట్ అండి. సో నష్టము బై కొన్నవలి ఇంటూ 100 నష్ట శాతానికి ఫార్ములా. లాభ శాతానికి ఫార్ములా ఏంటి? లాభము బై కొన్నవలి ఇంటూ 100. సో 3/5 ఇంటూ 100 అండి. చెప్పండి 3/5 ఇంటూ 100. 5 1లు అండి, 5 20లు అండి. దేర్ ఫోర్ ఎంత అంటే ఇక్కడ 60% గెయిన్ అండి. ఎంత అంటే ఇక్కడ 60% గెయిన్ అండి. ఆప్షన్ 2 అండి. రైట్ అండి. నెక్స్ట్ చూడండి. ఏ మ్యాన్ సోల్డ్ ఎన్ ఆర్టికల్ ఎట్ ఏ లాస్ ఆఫ్ 10%. ఒక వ్యక్తి ఒక ఆర్టికల్ని 10% నష్టానికి అమ్మేశాడండి. ఓకేనండి. ఎంత నష్టానికి అమ్మేశాడండి? 10% నష్టానికి అమ్మేశాడంటే అతను 90%గా అమ్మాడు. 10% నష్టానికి అమ్మాడంటే 90%కి సోల్డ్ ఇట్, అమ్మేశాడు. 90 రూపాయలకి అమ్మబట్టే అది లాస్ వచ్చింది. రైట్ అండి. 10 రూపాయలు లాస్ వచ్చింది. హ్యాడ్ హీ బాట్ ఇట్ ఫర్ 20%. ఒకవేళ అతను చూడండి ఫ్రెండ్స్, హ్యాడ్ హీ అంటే గమనించండి, ఇఫ్ హీ హ్యాడ్ అని అర్థం అండి. యాడ్ హీ అంటే దాని అర్థం ఏంటి? ఇఫ్ ఎప్పుడైతే వచ్చిందో దాని అర్థం ఏంటంటే ఒకవేళ అతను 20% తక్కువగా కొని ఉంటే గనక అండ్ సోల్డ్ ఫర్ 55 రూపీస్ మోర్, 55 రూపాయలు ఎక్కువ వస్తుంది. అంతే కదండి. ఎప్పుడైనా బేరమాడి కొంటే మనకి ఎంతో కొంత మిగులుతుంది కదా, అది దాని అర్థం. హీ వుడ్ హ్యావ్ మేడ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 40%. ఎంతండి? ప్రాఫిట్ 40% వచ్చి ఉంటుందంట. దేని మీద? ఎప్పుడైతే 20% తక్కువ కొన్నామో అది మరలా అమ్మాలి. ఏది మరలా అమ్మాలి? ఏదైతే 20% తక్కువ కొన్నామో అంటే 80% కొన్నామో దాని మీద 40% లాభం వస్తే 55 రూపాయలు ఎక్కువ వస్తుంది, లేదా తక్కువ వస్తుంది, లేదా డిఫరెన్స్ వస్తుంది. ఇది దాని అర్థం అండి. సో ప్రతిసారి వచ్చే లెక్కలండి ఇవన్నీ కూడా. డియర్ ఆస్పిరెంట్స్ గమనించండి. ఓకే, ఇలా చూడండి ఫ్రెండ్స్. CP ఆల్వేజ్ 100 అన్న. CP ఆల్వేజ్ ఏంటమ్మా? 100. అండర్స్టాండ్? అట్లాగే ఇక్కడ చూడండి, CP ఆల్వేజ్ 100 అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ SP చూసుకుంటే కనుక 10% లాస్కి అమ్మేశాడండి. చూడండి, ఏ మ్యాన్ సోల్డ్ ఎన్ ఆర్టికల్ ఏ లాస్ ఆఫ్ 10%. ఆల్వేజ్ CP 100, దాన్ని 10% నష్టానికి అమ్మేశాడు. అంటే 90 రూపాయలకి అమ్మేశాడండి. చూడండి, ఇఫ్ హీ హ్యాడ్ బాట్ ఇట్ ఎట్ 20% లెస్. ఒకవేళ 20% తక్కువ చేసుకుంటే అది 80%కి కొనాలి. దాన్ని మరలా
చూడండి ఎంత పర్సెంట్ లాభానికి అమ్మాలి, ప్రాఫిట్ ఆఫ్ ఆర్ గెయిన్ ఆఫ్ 40%. అంటే 140/100 ఎలా రాసుకోవచ్చు అంటే 7/5గా రాసుకోవచ్చు అండి. 140/100 ఎలా రాసుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 2 నేను రాశానండి. అంటే ఇక్కడ రాసి మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేసి ఇంత చేసే కంటే మీకు రఫ్ వర్క్ అక్కడ చెప్పాను. 5 1 5 16 16 6 96 అండి. 16 112. అండర్స్టాండ్, 112 రూపాయలు వస్తుందంట అండి దీని సిరీస్ అండి ఇది. ఓకేనండి. సో చూసుకుంటే ఎలా చూడండి ఫ్రెండ్స్, దీని మీద ఇది ఎంత తక్కువ వస్తుందంటే 55 రూపాయలు తక్కువ వస్తుందండి. ఎంత వస్తుందండి ఇక్కడ 55 రూపాయలు. చూడండి ఫ్రెండ్స్, 90 కంటే 112 ఎంత ఎక్కువ అంటే 22 రూపాయలు అండి. అర్థమైంది, 22 అండి. 16 6 96, 16 112 సరిపోయిందండి. సో చూసుకుంటే కనుక 10కి 100కి డిఫరెన్స్ సరేనండి. 22% అండి. 22% ఎంతకు సమానం అన్న అంటే 55 రూపాయలు. చూడండి ఇక్కడ 55 రాశానండి. బోత్ ఆఫ్ బ్లాక్ కలర్లో ఉన్నాయి, మీరు చూసుకోండి ఫ్రెండ్స్. 55. ఓకేనండి. మరి కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కూడా ఏంటండి, కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కూడా 100% కదా. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, తక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కూడా మనకి తక్కువతో పోలిస్తే 22తో పోలిస్తే 100 ఎక్కువ కదండి. 22 కంటే 100 ఎక్కువ కాబట్టి 50 మార్క్ పైకి వేసుకున్నాం. 50 మార్క్ పైకి వేస్తే కాన్సెప్ట్ ఏంటి, మోర్ బై లెస్. M/L అంటే మోర్ బై లెస్ అనమాట. ఈ రెండిట్లో మోర్ ఏంటి, 100/22 ఇంటూ 55 అండి. 11 22, 11 5 55, 2 1 2 50, 55 ఎంత అంటే 250. 250 అనేది ఏ ఆప్షన్లో ఉందో చూసుకుంటే కనుక ఆప్షన్ 3 అండి. రైట్ అండి, ఇది సమ్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ అండి. ఓకే, ఏ ప్రాఫిట్ ఆఫ్ 20% ఈజ్ మేడ్ ఆన్ ఎన్ ఆర్టికల్ వెన్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 20%. ఓకేనండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఏ ప్రాఫిట్ ఆఫ్ 20% ఈజ్ మేడ్ ఆన్ ఎన్ ఆర్టికల్ వెన్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 20%. 20% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత వాడికి 20% ప్రాఫిట్ వచ్చిందంట. ఓకేనండి. ఇప్పుడు నేను దుకాణదారుని అనుకుందాం. నేను దుకాణదారుడు అంటే దాని అర్థం ఏంటి, నేను అమ్మేవాడిని అనుకుందాం. నాకు ఒక షాప్ ఉంది, అందులో కొన్ని బొమ్మలు ఉన్నాయి. ఆ బొమ్మల్లో ఏంటంటే ఎవరో తెలిసిన వాళ్ళు వచ్చారు లేదా అడిగారని నేను ఇచ్చాను అనుకోండి. 20% డిస్కౌంట్ ఇస్తే ఓన్లీ 20% ఇచ్చినప్పటికి కూడా నాకు 20% ఆఫ్ ప్రాఫిట్ వచ్చిందని ఫీల్ అయ్యా. ఓకేనండి. రైట్, ఇలా చూడండి. దెన్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ మేడ్ వెన్ ఏ డిస్కౌంట్ ఆర్ 25% డిస్కౌంట్. ఏమండి 25% ఒకవేళ డిస్కౌంట్ ఇస్తే పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఎప్పుడైనా కొనేవాడు ఏం చేస్తాడంటే డిస్కౌంట్ తగ్గించండి అంటాం. అవతల వాడు ఏం చేస్తాడు, దుకాణదారుడు అంటే షాప్ ఓనర్ ఏం చేస్తాడు, అబ్బెబ్బే లేదండి, మార్జిన్ లేదండి, ఇంతకంటే ఎక్కువ రాదండి, భలేవారండి బాబు, కొంటే కొనండి లేకపోతే లేదని లేదా ఏదో ఒకటి అంటూ ఉంటాడు. అవునా కదా? అంటే 20% డిస్కౌంట్ ఇస్తే చూడండి ఫ్రెండ్స్, 20% డిస్కౌంట్ ఇస్తే 20% ప్రాఫిట్ వచ్చింది. ఎంత వచ్చిందండి ఇక్కడ, 20% ప్రాఫిట్ వచ్చింది. అంటే 80% కొంటే కనుక వాడికి 120% వచ్చిందండి. రైట్ అండి, ఇక్కడ చూసుకుంటే అది దాని అర్థం. రైట్ అండి, ఇక్కడ చూసుకుంటే వాడు ఏమంటున్నాడంటే దెన్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ మేడ్, ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చేసాడండి. ఎంత ఇచ్చాడు, డిస్కౌంట్ ఎక్కువ ఇచ్చేసాడండి. 25% ఇచ్చేసాడండి. ముందులా లాభం వస్తుందా లేదా, రాదు. ఎందుకంటే ఇక్కడ 20% డిస్కౌంట్ ఇస్తే 20% మేడ్ ప్రాఫిట్. 25% డిస్కౌంట్ అంటే ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చాడు. ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చేటప్పుడు దుకాణదారుడికి తక్కువ లాభం వస్తుంది. తక్కువ లాభం అంటే 50 మార్క్ తక్కువ వేసుకుంటాం. 50 మార్క్ కిందకి వేసుకుంటే లెస్ బై మోర్. చూడండి ఫ్రెండ్స్, మన మ్యాక్సిమం లెక్కలో మోర్ బై లెస్ బై మోరు, లేదంటే ఎలిగేషన్ మెథడ్, లేదంటే ఇంకా మనకు డైరెక్ట్గా ఏంటంటే అట్లాంటి ఇంకా దానికి బెస్ట్ మెథడ్ ఏంటంటే ఏవి ఉంటాయి అవి చెప్తాను. ఎక్కడైనా ప్రొసీజర్ వచ్చిందంటే దాని అర్థం అలా చేసుకుంటే బెస్ట్ అని అర్థం అండి. రైట్ అండి, ఇక్కడ చూసుకుంటే కనుక లెస్ అంటే ఈ రెండిట్లో లెస్ 75/100 అండి. 75/80 ఇంటూ 120 అండి. 0కి 0 పోయిందండి. 4 2 8, 4 3 12 అండి. సో 3 5 15, 3 7 21, 22/2, 2 11 22, 2 2 4, 2 5 10, 112.5 అంటే 112.5కి అమ్ముతాడు. అంటే ఎంత లాభం వస్తుంది అంటే 12.5% లాభం వస్తుంది. అంటే ముందులా రాదని చెప్పాను కదండి. 12.5% అంటే 12.5% అండి. రైట్ అండి, ఇది లెక్క అండి.